డివిసి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎస్ఆర్పి గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచు. పేపర్ ఎంపీపీ ఎంపీడీఓ మేడం గారికి, ఎస్ఆర్పి గారికి, డిఆర్పీస్ విఆర్పీలందరికీ, ముఖ్యంగా మా పంచాయతీ సెక్రటరీలందరికీ, ఈజీఎస్ స్టాఫ్ అందరికీ మరి గుడ్ మార్నింగ్ అండి. ఈ రెండవ విడత సామాజిక తనిఖీ దంతాలపల్లి మండలం ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా కొన్ని విషయాలు, నేను అంబుడ్స్ పర్సన్ అండి, డిఆర్డిఏ నుంచి వచ్చాము. మా డివిసి గారు ఉన్నారు, ఏపీడీ మేడం గారు ఉన్నారు, నేను అంబుడ్స్ పర్సన్ అంటే లీగల్ అడ్వైజర్. ఆన్ బిహాఫ్ ఆఫ్ వీకర్ సెక్షన్స్కి ఏదైనా ప్రాబ్లం అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈచ్ డిస్టిక్ ఒక పోస్టింగ్ ఇచ్చింది, అది అంబుడ్స్ పర్సన్ అంటారు. వేజ్ సీకర్కి ఏ ప్రాబ్లం జరగొద్దని గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ చేసినారు. కనుక మనందరం కలిసి ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అంటేనే వాళ్ళకి మనం ఒక గ్యారంటీడ్ వర్క్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. ముఖ్యంగా మా ఈజీఎస్ స్టాఫ్కి, పంచాయత్ సెక్రటరీకి చెప్పేది ఏంటంటే, ఈ డిటిఎఫ్లో 4 సెక్షన్లు ఉంటాయి. 4 సెక్షన్లు. ఒకటి ప్రాసెస్ వయలేషన్ ఉంటుంది. ఆడిట్ అయిన తర్వాత పంచాయత్ సెక్రటరీ గారు ఇదంతా చదివితే ఆ విలేజ్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి తెలుస్తాయి. మీరు వెంటనే దీనికి రిప్లై, ఎవిడెన్స్, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మన పేరాస్ అన్నీ డ్రాప్ అవుతాయి. ఇంతకుముందు ఇది ఇచ్చే సిస్టమ్ లేదు. ఎంపీడీఓలో ఉండేది, అది అవైలబుల్ ఉండకపోయేది. కానీ మీ జీపీలో ఇస్తారు. జీపీలు అంటే ఎంపీడీఓ మేడం గారికి ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి మీరు సిగ్నేచర్ పెట్టి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డిటిఎఫ్ రాగానే అన్నీ ఇక్కడ ఏం జరిగింది అనేది క్లియర్గా ఉంటుంది. వాటికి మీరు ఎక్స్ప్లెనేషన్, ఎవిడెన్స్ ఇస్తే పేరాస్ డ్రాప్ అవుతాయి. దయచేసి ఆ పని చేయండి. ఇంతకుముందు మనం ఓన్లీ ఎఫ్ఎంకి, ఎఫ్డీకే చేసేది. ఎఫ్ఎం అంటే ఫైనాన్షియల్ మిస్అప్రాప్రియేషన్. ఏదైనా మాస్టర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎఫ్ఎం అంటారు. తర్వాత ఎఫ్డి ఉంది, ఫైనాన్షియల్ డీవియేషన్కి రిప్లై ఇచ్చేవాళ్ళు. ఇప్పటి నుంచి ప్రాసెస్ వయలేషన్కి, ఏదైనా మొక్కలు చనిపోతే రిప్లేస్మెంట్ చేయడం అలాంటివి ఉంటాయి. ఆ విషయాలు ప్రాసెస్ వయలేషన్. తర్వాత గ్రీవెన్స్లో జాబ్ కార్డ్స్ ఇవ్వలేదని, ఎడిషన్ చేయమని, డిలీట్ చేయమని, తర్వాత సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ లేదని, 7 రిజిస్టర్స్ సరిగా లేవని, ఇలాంటివన్నీ ఆడిట్స్ చేస్తూ ఉంటారు. కనుక వాటన్నిటికీ మీరు వితిన్ 1 వీక్ 10 డేస్, మ్యాక్సిమం ఒక 20 డేస్ టైం తీసుకునైనా నీట్గా రిప్లై ఇస్తే దంతాలపల్లి బాగుంటుంది, మన నేమ్ కూడా జిల్లా లెవెల్లో బాగుంటుంది. కనుక అది మీరు పంచాయత్ సెక్రటరీ సహకరిస్తే, ఎందుకంటే మ్యాక్సిమం పంచాయత్ సెక్రటరీకే ఉంటుంది. అంటే ప్రాసెస్ వయలేషన్, గ్రీవెన్స్ అంతా పంచాయత్ సెక్రటరీకి ఉంటుంది.
ఎఫ్ఎం ఎఫ్డీలంతా ఈజీఎస్ స్టాఫ్కి ఉంటుంది, మా టీఏలకు ఈసీలకు ఉంటుంది. కనుక దయచేసి అది ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ మరి దీన్ని సహకరించవాలి. వచ్చేసిన అడిషనల్ డిఆర్డిఓ గారికి మరియు ఏవిఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి మరియు ఎంపీడీఓ గారికి మరియు పంచాయతీ కార్యదర్శులకు, ఈజీఎస్ బృందానికి మరియు వివిధ గ్రామాల నుండి వచ్చేసిన సర్పంచ్ల గారికి మరియు కూలీలకు, పెద్దలకు, ప్రజా పత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. రెండో విడత సామాజిక తనిఖీ మనకు రికార్డ్ పీరియడ్ వచ్చేసి 1/10/2021 నుండి 31/3/2023 వరకు కూలీల వేతనాలుగా 4,20,48,195 రూపాయలు ఖర్చు చేశారండి. మెటీరియల్ పరంగా 7,47,260 రూపాయలు. గౌరవ అధ్యక్షులు ఎంపీ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం 904 వర్క్లు అన్నది మన వర్క్లు చేయడం జరిగింది. దీనికి పిఆర్ గాను వేజ్కు 23,148 రూపాయలు, మెటీరియల్ ఖర్చు 1,64,78,662 రూపాయలు, మొత్తం 1,60,65,1810 రూపాయలు అన్నది ఖర్చు చేయడం జరిగిందండి. మనకు 19 నాడు మన దంతలపల్లి మండలానికి రావడం జరిగింది. 19 నుండి మనకు 30 తారీఖు వరకు విలేజ్లలో రికార్డ్ తీసుకొని వెరిఫికేషన్ చేయడం జరిగిందండి. ముందుగా వచ్చేసి డిఆర్పి వై సునీత బొడ్లాడ పెద్ద ముప్పారం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి ఎఫ్ఏ గారు, పిఎస్ గారు మరియు టిఏ గారు అటువైపు ఉండవాలిగా కోరుతున్నాం. 4,69,473 రూపాయలు. సామాగ్రి వచ్చేసి 3,11,730 రూపాయలు. మొత్తం ఈ గ్రామ పంచాయతీలో 27,81,203 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇందులో మనకి ఆడిట్ కాలంలో 51 పనులు చేయడం జరిగింది. 51 పనులు కూడా తనిఖీ చేయడం జరిగింది. మనకి ఆడిట్ కాలంలో 312 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. అందులో తనిఖీ బృందం వారు 257 జాబ్ కార్డు వాళ్ళని కలవడం జరిగింది. మిగిలిన 55 జాబ్ కార్డు వాళ్ళను అందుబాటులో లేకపోవడం వల్ల కలవలేదు మేడం. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ లేదా? సెక్రటరీ గొడ్లాడ సెక్రటరీ జాబ్ కార్డ్ అప్డేషన్ లేదా? ప్రస్తుతం ఉన్నది ఎవరు చేయలేదా? జాబ్ కార్డ్ అప్డేషన్ లేదని చెప్తున్నారు కదా. 217 కార్డ్స్ కాలేదు, చూసుకోవాలి కదా. ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు అలాంటి పాపం కొత్త మీకు తెలియదా? చెయ్యాలి మేడం. రికార్డు కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది మేడం. నెక్స్ట్ అంశం మనకి 27 మొక్కల పనికి సంబంధించి 16,770 కూడా లేదు మేడం. 13వ అంశం మేడం, ఇక్కడ వేతన రసీదులు అన్నది పంపించేయలేదు మేడం. కూలీలు కూడా ఎంత అమౌంట్ పడుతున్నది అన్నది 25 ఎంపీపీ గారిని, సర్పంచ్ గారిని వాళ్ళు ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ ప్రతి నెల కూడా 3వ శుక్రవారం రోజ్గార్ దివస్ నిర్వహించాలి. అది మ్యాండేటరీ. అర్థమైంది కదా? 9 వర్గాలకు సంబంధించి టేకు మొక్కల పెంపకం పనిలో 2,595 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 611 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 1,984 మొక్కలను చనిపోవడం జరిగింది మేడం. ఏందయ్యా 984 మొక్కలు చనిపోతే ఏం చేస్తే మొత్తం రికవరీ వస్తుంది. ఇది వేయించండి, చాలా చోట్ల ఉన్నాయి, అది తెప్పించండి. ఇప్పుడు స్టమ్స్ మళ్ళీ ఈ సంవత్సరం రైజ్ చేయించండి. మేడం ఒకటి జరిగేది ఏంటంటే ఇంతకుముందు రైతులు వేసుకున్నారు. ఇప్పుడు మా దగ్గర ఇంతకుముందు వాటర్ లేనప్పుడు అందరూ వేసి ఖాళీగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఏం జరుగుతుంది, అన్ని వాటర్ రాగానే తీసేసి పొలాలు చేస్తున్నారు. వీళ్ళు చిన్న వీళ్ళ మీద పడుతున్నారు. అందుకని కొంచెం వాళ్ళని మీరు కన్విన్స్ చేయాలి. వాళ్ళకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడే వేసుకోమనండి. ఇప్పుడైనా ఆ పొలంలోనే వేసుకోవాలి, అక్కడే వేసుకోవాలని లేదు. నాకు ఈ 1984 విలేజ్ అని కాదు, ప్రతి విలేజ్లో మండలం ఇంతమంది మనకు వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోతే
కెనాల్ కాలువలు వచ్చి దాంట్లో వచ్చి తేగ మొక్కలు తీసేసుడు పొలాలు చేసుకున్నాడు. దానికి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ కావాలి. అందుకనే మీరు రైతు అంగీకార పత్రం తీసుకొని చేపిస్తే మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మేము వేసుకుంటాం, వీటిని బతికిస్తామని రైతు అంగీకార పత్రం తీసుకోవాలి. లో భాగంగా 6 వర్కేడీలలో 1919 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనకి 943 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 976 మొక్కలు చనిపోవడం జరిగింది. చేపిస్తామని తెలపడం జరిగింది మేడం. ఓకేనా? దానికి ఒక పద్ధతి ఉంది. డ్రాప్ అవుతాయి, కానీ ఎప్పుడు డ్రాప్ అవుతాయి? మీరు సరైన పందాలో చేస్తేనే డ్రాప్ అవుతాయి. వాళ్ళు ఆ పాయింట్అవుట్ చేసినాక మీరేం చేయాలి, వాటిని అక్కడికి వెళ్ళి మొక్కలు వేపిస్తాం, మీరు ఫోటో తీసి నోట్ కెమెరాలో మీరు డేటు టైము అన్నీ వస్తాయి, లాంగిట్యూడ్ లాటిట్యూడ్. ఆ ఫోటో కడిగిచ్చి పెట్టించే ఇంకో ఎండిఓ గారు ఏపీఓ గారు దాని మీద సైన్ చేస్తారు. అది ఇచ్చేస్తే డ్రాప్ అయిపోతుంది. ఓకేనా? మంచిగా వేసేసుకోండి అమ్మా. అసలు ఇప్పుడు 53 మొక్కలు ఉన్నాయి మేడం. 2147 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇదేంటి, ఏం పెట్టారు? బయోఫెన్స్ మొక్కలు పెట్టడం జరిగింది మేడం. ప్రస్తుతం పని ప్రదేశంలో 158 మొక్కలు ఉన్నాయి మేడం. మిగిలిన 1842 మొక్కలు అన్నది లేవు మేడం. దీనికి సంబంధించి మనకి వంగ సోమయ్య గారు మొక్కలు తీసివేయడం జరిగిందని రైతుకు నోటీస్ ఇవ్వడం జరిగిందని తెలపడం జరిగింది మేడం. డోర్ టు డోర్లో కూలీలు కూడా మొక్కలు పెట్టామని తెలిపారు మేడం. నోటీసు కూడా మనకు ఇవ్వడం జరిగింది మేడం. ఎందుకు తీసేస్తాడు ఆయన? డిస్టర్బ్ చేయలేదు. మొక్కలు పెరిగి మనకు 2 ఫీట్ పెరిగినాక 2-3 మంత్స్ తర్వాత వచ్చి ఎవరు లేని టైం మొత్తం తీసేసాడు. టోటల్ ఆయనకు నోటీస్ ఇస్తే ఏమని రిప్లై ఇచ్చాడు? రిప్లై ఏం అంటే మనకు వచ్చి ఓవరాల్గా చెప్పింది కానీ రిటర్న్గా ఏమి ఇవ్వలేదు మేడం. మీరు నోటీస్ ఎట్లా ఇచ్చారు? ఆయనకు రిటర్న్గానే ఇచ్చాము. మరి ఇంక పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేయండి, ఎఫ్ఐఆర్. ఆయన డబ్బులతో మొక్కలు వేపిస్తాడా లేదా? మీరు ఇచ్చారు, అదేంటి రిసీవ్డ్ ఉందా? మరి ఇంకా ఎందుకు పీకుతాడు ఆయన? మొక్క కూడా మనిషి లాంటిదే. వేసినాక ఎందుకు పీకాలి? దానికి జీవం ఉంది. అట్లా అది చాలా నేరం అయింది. ఆయనకేం అడ్డం వచ్చింది అక్కడ? సంబంధించి మనకి 2 వర్కెట్లలో 3500 మొక్కలు పెట్టడం జరిగింది మేడం. ప్రస్తుతం పని ప్రదేశంలో ఒక్క మొక్క కూడా లేదు మేడం. రైతులు వివరణ కోరగా భూమి అమ్ముకోవడం వల్ల మొక్కలు భూమి కొన్న వాళ్ళు తీసేశారని తెలపడం జరిగింది మేడం. దీనికి వచ్చేసి 82,440 రూపాయలు ఖర్చు అయింది మేడం. 2020లో ఇచ్చారు, 21లో ఇచ్చారు, 22లో ఇచ్చారు మేడం. ఈ మొక్కలు 3000 మొక్కలకు సంబంధించి రైతు దున్నుకోవడం జరిగింది మేడం. వర్కర్లకు సంబంధించి 1274 మొక్కలు పెట్టింది మేడం. ప్రస్తుతం పని ప్రదేశంలో 42 మొక్కలు మాత్రమే ఉన్నాయి మేడం. మిగిలిన 1232 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. దీనికి సంబంధించి మనకి మొక్కలు అన్నది నెట్టడం జరిగింది మేడం. మిషన్ భగీరథ ప్లాంట్ దగ్గర ఒకటి పెట్టింది మేడం, వర్కేడి అక్కడ పెట్టారు మేడం. ఫొటోస్ ఇచ్చారు కానీ అక్కడ మొక్కలు లేవు మేడం. వాళ్ళు ఫ్లవరింగ్ ట్యాంక్ పెట్టాం, మామూలుగా పెట్టాము. దాంట్లో పెట్టాక 1 ఇయర్ వరకు ఏమనలే మేడం. 1 ఇయర్ తర్వాత వచ్చి మాకు రిపేర్ కావడానికి పెద్ద పెద్ద లారీలు వస్తాయి, వాటికి అన్ని ఇబ్బంది వస్తాయని మొత్తం డోజర్ పెట్టి వాళ్ళేది. గుట్టకేస్తే వాళ్ళకి ఏమంటం వచ్చింది? ఎవరు తీసేస్తారు? ఒక వర్కేడేమో మిషన్ భగీరథ ఆఫీస్ మేడం, ఇంకో వర్కేడేమో వడ్లోని గుట్టకి 2 వర్కేడలు వేసింది. చెరువు పనికి సంబంధించి 4 వర్కేలలో 18,58,360 రూపాయలు ఖర్చు చేశారు మేడం. దీనికి సంబంధించి మనకి కూలీలు తీసిన మట్టికి సంబంధించి రైతులు తీసుకెళ్లకుండా కూలీలు చెరువు కట్ట లోపలి భాగం లేదా తీసిన పిట్స్లోనే మట్టి పోయడం జరుగుతుందని తెలపడం జరిగింది మేడం. డోర్ టు డోర్లో కూడా గ్రామ సభలో గ్రామస్తులు కూడా తీసిన మట్టిని చెరువులోనే పోస్తున్నామని తెలపడం జరిగింది మేడం. ఈ వృధా ఖర్చు అంటే గుర్తించడం జరిగింది మేడం. పని యొక్క ఉద్దేశం వల్ల నెరవేరలేదని గుర్తించడం జరిగింది. కాదు, చెరువు పూడిక అంటే ఏంటి? ఆ మట్టి చాలా వాల్యుబుల్. ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చిన మినరల్స్ అవన్నీ కూడా అక్కడ పూడిక రూపంలో ఉంటాయి. అది ఆ మట్టి తీసుకెళ్ళి పొలాల్లో వేసుకుంటే పొలాలకి మంచి బలం వస్తుంది అన్న ఉద్దేశం. రైతులు తీసుకొని పోతారు వాళ్ళు పెట్టుకొని. మరి మళ్ళీ తవ్వి అక్కడే పోయడం వల్ల వీళ్ళకి పని ఒకటి కల్పించగలిగారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వగలిగారు వేతన రూపంలో. మరి మళ్ళీ అక్కడే పోపించడం ఏంటి? నిజంగా పోపించారా? అప్పుడు రైతు ట్రాక్టర్ పెట్టాక మట్టి తీసుకుపోయి చికానికి పోయిస్తున్నాం. చికానికి పోసిన తర్వాత ఏంటంటే
సమ్మర్ సీజన్లో ఉన్నప్పుడు రైతుకి ఎప్పుడైనా అవసరం ఉంటే అక్కడ నుంచి ట్రాక్టర్ పెట్టుకుని రైతు తీసుకున్నాడా లేదా? తీసుకుంటారు కాదు, చూపించండి. మరి నాకు కాదు, వాళ్ళకు చూపించండి. ట్రాక్టర్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కదా, ట్రక్ షీట్ మెయింటైన్ చేయాలి. ఎన్ని ట్రక్స్ తీసుకుపోయారు, అక్కడి నుంచి మీరు ఎన్ని ట్రక్స్ తీసి అక్కడ గుట్ట పోసారు అన్నది. వాటికి పేమెంట్ ఏమీ ఉండదు, రైతులు తీసుకుపోవడమే. ఇప్పుడు లేదు, అంతకుముందు ఉండేది కానీ ఇప్పుడు లేదు. కాకపోతే మీరు వాళ్ళు తీసుకుపోయారన్నది ఆధారాలు చూపించాలి. ఏ రైతుకు ఎన్ని ట్రిప్పుల మట్టి పోసారు, ట్రాక్టర్ నెంబరు, యజమాని పేరు రాస్తే మట్టి తీసి బయటన్నా పోయాలి వాళ్ళు. 6,300 మొక్కలు ఉన్నాయి మేడం. మిగిలిన 27,700 మొక్కలు అనేది మనకి రిజిస్టర్లో నమోదు చేయలేదు మేడం. రిజిస్టర్లు కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు మేడం. ఎందుకు రిజిస్టర్ చేయడానికి ఏంటి మరి, ఎందుకు చూపించలేదు? ఇప్పుడు చూస్తే టీఏ అండ్ ఈసీ ఆ అమౌంట్ వస్తే కనుక మీరు వెంటనే అర్జెంటుగా వాటిని ఇన్స్టాల్ చేయించండి. రీఇన్స్టాల్ ఆల్ నేమ్ బోర్డ్స్. చిన్న రీసీట్ అక్కడ ఇన్స్టాల్ చేసిన ఫోటో అన్నీ మీరు పెట్టుకోండి. మీరు పెట్టినట్టు మీకు ఎవిడెన్స్ ఉంటుంది. రక్షించాల్సిన బాధ్యత వాళ్ళది. ఎవరన్నా అది డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ. ఓకేనా? మనం చేయాల్సిన బాధ్యత మనం చేయాల్సిందే, వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేయాల్సిందే. నెక్స్ట్ ఏం రవికుమార్, చెరువు పనికి సంబంధించి లొకేషన్ కోడలమ్మ సామ చెరువులో 36 మంది 160 రోజులు పనిచేసినట్లుగా ఉంది మేడం. కానీ వీళ్ళకి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. 36 మందికి 167 రోజులకి పని జరిగింది మేడం. అమౌంట్ కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది మేడం. సర్కులర్ నెంబర్ 3100 ప్రకారం మనకి లేబర్ బడ్జెట్ అనేది ప్రజల భాగస్వామ్యంతో వేసుకోవాలి మేడం. ఇక్కడ ప్రజల భాగస్వామ్యం లేకుండానే లేబర్ బడ్జెట్ వేసినట్టుగా గుర్తించడం జరిగింది మేడం. ఎందుకు గురించి ఆలోచించే నాయకులు, ఊరు గురించి ఆలోచించే ప్రజలు, పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు వచ్చినా చాలు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు కంపల్సరీ మీటింగ్, ఫస్ట్ ప్రిపరేటివ్ మీటింగ్ కండక్ట్ చేస్తాం మేడం. ఆ రోజు ఎజెండా పంపుతాం. అదే చూపించండి అయ్యా. నాకు చెప్తే ఏం లాభం? నాకు తెలిసిన విషయం నాకు చెప్తావా? జరిగింది మేడం. 2,732 రూపాయలు మేడం. టీ షర్ట్స్ అవన్నీ వచ్చినాయి. ఊర్లో ఉన్న యూత్ని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి ఒక ప్లేస్, కామన్ ప్లేస్ కావాలి అన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు కొంచెం ప్లేస్ ఉన్న ఫస్ట్ 1 ఎకరం కావాలన్నారు, తర్వాత 1/2 ఎకరం అన్నారు. తర్వాత స్కూల్లో ప్లేస్ ఉన్నా కూడా దాన్ని వినియోగించమంటే వీళ్ళు బోర్డు తీసుకెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేసి ఇవన్నీ కూడా అక్కడున్న యూత్కి ఇవ్వడం జరిగింది. అంటే ఒక మంచి దృక్పథంతో ప్రవేశపెట్టారు. అసలు చెయ్యమా అన్న వీళ్ళందరూ అన్నా కూడా పాపం ఎంపీడీఓలు. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మనకి జూలై, అక్టోబర్ నెలలో మనకి మొక్కలకి నీరు అవసరం లేకుండా కూడా ఎంబుక్ రికార్డ్ చేసి పేమెంట్ చేసింది మేడం. 2 నెలలకు సంబంధించి 4 సార్లు ట్యాంకర్ వాడినట్టుగా పోసింది మేడం. ఫొటోస్ అన్నది ఇవ్వలేదు మేడం. ఈసీగా చెక్ మీద చేయడం జరిగింది. నుంచే మనకు లెక్క కాబట్టి మనం రికార్డు చూపిస్తేనే అథెంటిసిటీ. గుర్తుంచుకోండి, మీ లెక్కలు నాకు తెలిసే, మీరు నాకెందుకు చెప్తారు? ప్లాంటేషన్ ఇది వేరే వర్క్ మేడం. నవంబర్లో వేస్తే నవంబర్లో నువ్వు నీళ్ళు పోసినట్టే ఇవన్నీ ఇట్లా జరిగేటి. నువ్వు ఏ మంత్ ఆ మంత్ రికార్డ్ అవుతానో మనకి ప్రాబ్లం రాదు. జూలై తీసుకొని నవంబర్లో రికార్డ్ చేసినాక నవంబర్లో మనం రిలీజ్ చేసుకున్నాం. సీజన్ అయిపోయినాక మేము సెప్టెంబర్ పేమెంట్ అయితేనే అక్టోబర్ పేమెంట్ మన కోటానికి తీసుకుంటుంది. అప్పుడు ఏమన్నా దాంట్లో వాళ్ళు మెటీరియల్కి పేమెంట్కి పర్మిషన్ ఇవ్వరు. ఆ చేసింది అయిపోయింది, మిగతా చేసిన పనికి కూడా డబ్బులు రాకుండా అయిపోయింది. అది మొత్తం టెక్నికల్ ప్రాబ్లం నాకు తెలుసు. సరే, మీరు ఏంటంటే నోట్ క్యాంప్తో ఫోటోలు తీస్తే దాన్ని ఓకే అంటారు వాళ్ళు. ఓకేనా? కూడా వాటిని చేసినట్టుగా పేమెంట్ చేయడం జరిగింది మేడం. కాబట్టి చూసుకున్నాము. నెక్స్ట్ పెద్దముప్పారం గ్రామ పంచాయతీ మేడం గుర్తించడం జరిగింది మేడం. బాగున్నాయి. సంతకాలు హాజరు ఉన్నాయి కానీ వీళ్ళకి సంబంధించి పేమెంట్ అనేది కాలేదు మేడం.
చెప్తుంది ఏంటంటే చెప్పు గారికి నేను ఒక 10 సార్లు రిక్వెస్ట్ చేసిన మేడం ఎవరినో ఒక రిక్వైర్మెంట్ చేయండి పెద్ద గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకు లేడు? సస్పెండ్ అయ్యింది సస్పెండ్ అయినా కానీ ఇంకా కొత్త వర్క్ చేయలేదు రిక్రూట్మెంట్ అన్నది కలెక్టర్ గారి చేతిలో కూడా ఉండదు సార్. లేదమ్మా నాకు తెలుసు కానీ ఎవరినో టెంపరవరీ ఇస్తే అవును, పక్కనున్న గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వచ్చుగా ఎండిఓ గారు, మీ చేతిలో పనే కదా అది ఇన్ఛార్జ్. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్ అవ్వగానే సీనియర్ మేట్ అథెంటిసిటీ కాదండి. సీనియర్ మేట్ అన్నోళ్ళు వాళ్ళకి మనం ఏం వేతనాలు ఇవ్వడం లేదు, వాళ్ళేమి మనకి రెస్పాన్సిబుల్ పర్సన్స్ కాదు. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ది మేము ఇప్పుడు నేను వచ్చి 2 months అవుతుంది. నేను ప్రతిరోజు మీటింగ్ తీసుకుంటున్నాను. ఆల్ స్టాఫ్కి నేను ఇన్ఫామ్ చేస్తున్నాను. ఎంపీడీఓ గారికి చెప్తున్నాను, ఏపీఓ గారికి చెప్తున్నాను, ఈసీకి చెప్తున్నాను. మరి నిన్న కూడా మీరు వచ్చారు కదా, మొన్న వచ్చినట్టున్నారు. మీకు నేను చెప్పాను, మరి మీ మేడంకి చెప్పలేదా మీరు? ఫీల్డ్ అసిస్టెంట్ ల్యాబ్ ఇన్ఛార్జ్ బాధ్యత చెప్పమ్మా, ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి డబ్బులు, ఎందుకు ఇవ్వలేదు? ఈసీ గారు ఎప్పుడు డబ్బులు చేపిస్తారు? నగరపైన సునీత మనకి 6 రోజులు పనిచేసింది మేడం. కానీ 100 రోజులు పూర్తి కావడం వల్ల ఏమైనా పేమెంట్ అనేది కాలేదు మేడం. క్వాంటిటీ కూడా రిడక్షన్ చేసింది మేడం. ఈ వర్క్ ఏరియా కూడా క్లోజ్ అయింది మేడం. ఇప్పుడు పేమెంట్ చేయడానికి కూడా లేదు. మీకు అది చూపించినా కూడా మీరు ఇవ్వరు. జాబ్ కార్డ్ అప్డేషన్ లేకపోవడం వల్లే ఈ తప్పు జరిగింది. అందుకని ఇద్దరు కట్టండి 859 రూపాయలు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మీరిద్దరు కలిసి కట్టి నాకు ఇవ్వండి, అర్థమైందా? చేయించి ఇప్పించగలనే కనుక బృందం వర్క్ కోరడం జరిగింది మేడం. ఫీల్డ్ అసిస్టెంట్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఓన్లీ బ్యాంక్ వాళ్ళే అమౌంట్ తీసుకున్నారు. అందుకని ఇప్పుడే ఇంట్రెస్ట్ చేస్తారు. ఎండిఓ గారు, నేను మీకే రాస్తున్నాను. మీరు ఈ విషయాన్ని ఒక 10 రోజుల్లో రిజాల్వ్ చేయండి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ కాకపోతే మెయిన్ పోస్ట్ మాస్టర్ పేమెంట్ రాదు ఈ ఒక్కళ్ళ మూలంగా. మీరేం చేస్తారు? వాడిని వద్దంటారు. వాడికి అర్హత ఉంది, వాడి ఇల్లు జరగాలి, వాడు రాడు. ఇది చేపించేస్తే శాశ్వత పరిష్కారం. నేను అందుకని చెప్తుంది ఇవన్నీ అర్జెంటుగా అయ్యేటట్టు చూడండి అని చెప్తున్నా. మరొకసారి ఆల్ ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ అసిస్టెంట్ ఉంటారు, ఆయన సేవలు తీసుకోండి. కానీ ప్రతి దానికి సంతకాలు పెట్టడం కానీ అక్కడ ఏం జరుగుతుంది అంతా మొత్తం నీదే రెస్పాన్సిబిలిటీ. ఓకేనా సెక్రటరీ గారు? నుంచి మనకి నేమ్ బోర్డు అన్నది ఏర్పాటు చేయాలి మేడం, కానీ ఏర్పాటు చేయలేదు మేడం. పేమెంట్ కూడా కాలేదు మేడం. ఒకటి కూడా చేయలేదు. నేను పెద్దమ్మ స్పెషల్ ఐరన్ తీసుకొచ్చి పెట్టించిన తూకానికి తీసుకుంటారు. వర్క్ ఇవ్వలేదు మేడం. బడ్జెట్ సంబంధించి మనకి ప్రజల భాగస్వామ్యం లేకుండానే చేసినట్టు గుర్తించడం జరిగింది మేడం. 9,138 మొక్కలు పెట్టారు మేడం. ప్రస్తుతం మనకి పని ప్రదేశంలో 4,976 మొక్కలు ఉన్నాయి మేడం. మిగిలిన 476 మొక్కలు ఉన్నది. 4,976 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఈ ఉన్న మొక్కలు కూడా బాగున్నాయి మేడం. 6,773 మొక్కలు చనిపోవడం జరిగింది. ఎంతమ్మా ఎన్ని మొక్కలు పెట్టారు? కూడా మనకి కూలీలు తీసిన మట్టిని మళ్ళీ చెరువులోనే పోయడం జరుగుతుంది మేడం. కట్టకీతలు భాగంలో పోస్తున్నారు సార్. పక్కన ఉన్న బొందలు ఉంటాయి కదా మేడం, ఇంతకుముందు చేసిన వర్క్ ఏరియాలకు సంబంధించి అందులోనే పోస్తున్నారు మేడం. గ్రామ సభలో కూలీలు చెరువు కట్ట మీద పోయమని తెలిపారు కానీ పోయడం లేదని తెలిపారు మేడం. పడాల్సిన అవసరం లేదు, మంచిగా పని చేయమని. ఇక్కడ 9 మంది హక్కుదారులు 81 రోజులు పనిచేసినట్టుగా హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. జరిగింది మేడం. సాగర్ మేడం వీళ్ళకి సంబంధించి మనకి ఎన్ఎంఎంఎస్ యాప్ మేట్లు మేడం, వీళ్ళకి సంబంధించి కూడా సంతకాలు చేయలేదు మేడం మాస్టర్లో. మేట్లతో కూడా ఎందుకు చేయించడం లేదు? ఎన్ఎంఎంఎస్ చేపిస్తున్నావా?
మరి చేయించినప్పుడు మరి సంతకాలు పెట్టించడానికి ఏమైంది? వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ అకౌంట్లో పడిన డబ్బులు మేట్లు కూడా నీ మాట వింటలేదంటే ఎట్లాగా? తీసేయి ఆ మేట్లని, వేరే మేట్లని పెట్టుకో. పడతాయి అన్నమాట. NMMS చేయకపోతే NICలో డబ్బులు రావు. వర్క్లకు సంబంధించి మనకి PPV ఎవెన్యూ ఫౌండేషన్ మేడం మనకి వాటరింగ్ చేయడం జరిగింది మేడం. సెప్టెంబర్, అక్టోబర్ 2 నెలల మేడం. దీనికి సంబంధించి ఫొటోస్ ఇవ్వలేదు మేడం. లాగ్ బుక్ అన్నది నిర్వహించలేదు మేడం. ఈసీగా చేసిన మిస్టేక్ మేడం. టీఏ గారు గ్రామ సభకు హాజరు కాలేదు మేడం. ఓకేనా? తప్పేగా? 21/50 డీవియేషన్. 2/5/2022 నుంచి 15/5/2022 వరకు 2 రోజులు పేమెంట్ చేయడం జరిగింది మేడం. నాకు చనిపోయిన వ్యక్తికి పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది మేడం. మాస్టర్లో హాజరు చేసింది మేడం. సంతకాలు కూడా పెట్టారు. తీసేయొద్దా? ఎందుకు దాంట్లో కొనసాగిస్తున్నావు? ఎవరు చెప్పాలి? అవును, మీ పిఎస్ఏ కదా డెత్ సర్టిఫికేట్, డెత్ రిజిస్టర్ మెయింటైన్ చేసేది. చనిపోయిన వాళ్ళకి డిమాండ్ ఇచ్చారు. మరి చచ్చిపోయిన వాడు లేసి వచ్చి సంతకం కూడా ఎట్ట పెట్టాడు? వాడు పాడుగాను దయ్య రూపంలో వచ్చాడేమన్నా? చిన్న సబ్మిషన్ సస్పెండ్ చేస్తాను, గుర్తుంచుకో. ఏమనుకుంటున్నారు? ఇంత మంచి పథకాన్ని, పేదవాళ్ళ కోసం పెట్టిన పథకాన్ని ఇట్లా చేస్తే నేను ఒప్పుకోను. ఇది చాలా మేడం. ఆమె 6 రోజులు పనిచేసినట్లుగా ఉంది మేడం. డోర్ టు డోర్ అడిగితే నేను పనిచేయని తెలపడం జరిగింది మేడం. గ్రూప్ లో కూడా ఆమె పనికి రాలేదని తెలపడం జరిగింది మేడం. కానీ సంతకానికి మాత్రం నిరాకరించింది మేడం. నేను సంతకం పెడితే నా జాబ్ కడిపోతుందేమో అంటే డబ్బులు కూడా ఆమె అకౌంట్కి వచ్చినాయి మేడం. ఆ డబ్బులు కూడా నేను తీసుకోవాలని తెలపడం జరిగింది మేడం. అసలు చెయ్యలేదు అని అంటే అదొక తప్పు. ఆమె బదులు వాళ్ళ అక్కను పంపడం అన్నది ఇంకా పెద్ద తప్పు. నీ బదులు నీ భార్య వచ్చి ఉద్యోగం చేసినట్టు ఉంటుంది లెక్క. 936 ఇద్దరు కలిసి. మాకు తెలుసని చెప్పారు. వచ్చేటట్టు చూసుకోండి. ఒక్కరోజు కూలి 10 మంది 936. అవునా? డబ్బులు చెప్పి తీసి దగ్గర పెట్టి కట్టండి. అది చేయనప్పుడు ఇంకా వేస్ట్ కాదు. ముందే చెప్పుకోవాలి. ఇన్ ప్రోగ్రెస్కి పెడుతున్నాం సర్పంచ్ గారు అంటే సర్పంచ్ గారు ఓకే అని ఆ డబ్బులు ఇన్ ప్రోగ్రెస్లో పెడితేనే ఈ సీజన్లో వాళ్ళకి మనం చూపిస్తాం. వర్క్లు మనం ప్రోగ్రెస్లో పెట్టకపోయినా, శాంక్షన్ కాకపోయినా సరే వాళ్ళకి వర్కులు ఉండవు. ఈ 6 నెలలు ఊరికనే కూర్చోవడం. ఇది ఈ 50 రూపాయల కోసం ఆలోచిస్తే వాళ్ళకి మనం పని ఇవ్వలేదు. అది టెక్నికల్ ఇష్యూనే. అందుకని పెద్దలు మీలాంటి వాళ్ళు సహకరించి ఆ 800 500 కానీ సర్పంచ్ గారి అకౌంట్లో వచ్చన్నా తీసి అవి దాంట్లో వేయించుకోనన్నా మీరు ఏదో చేసుకోవాలి. 21 వర్గాలకు సంబంధించి మనకి వర్క్ ఫైల్ నిర్వహించినట్టుగా పేమెంట్ చేయడం జరిగింది మేడం. 8,324 రూపాయలు. దీనికి సంబంధించిన వర్క్ ఫైల్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు మేడం. ఎందుకు 21 వర్క్ ఫైల్ ఉన్నాయా? 21 వర్క్ ఇలా కాదన్న చూడు. మళ్ళీ వాళ్ళు ఏ ఒకటి తీసుకొస్తాయి అని అంటే 8,000 రూపాయలు లేకపోతే రికవరీ. గ్రామ సమాచారం అంతే మేడం. థ్యాంక్ యూ. ఇంకా నా నేతదారుడు వేలు ముద్ర పడకపోవడం వల్ల వేతనాలు తీసుకోలేకపోతున్నాడు. ఇప్పించమని కోరడం జరిగింది. ఎంతమ్మా ఇష్యూ నెంబర్? 9 మేడం. ఓకే. వేలిముద్ర పడకపోతే ఇప్పుడు ఐరిస్ ద్వారా తీసుకుంటున్నారమ్మా సెక్రటరీ. మిషన్ తేకపోవడం వల్ల పనిచేసిన వేతనాలు తీసుకోలేకపోతున్నాం. వాటిని BPM గారి చేత ఇప్పించగలరని కోరడం జరిగింది. హాజరు సంతకాలు ఉన్నాయి కానీ 100 రోజులు పూర్తి కావడం వల్ల 5 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. అక్టోబర్ 2 రోజులు పనిచేసి 260 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఎందుకు ఉపేందర్ నేను మరి ఎందుకు తీసేసావు? 100 రోజులు పూర్తయింది అది అక్కడ. ఎవరు? పంచాయత్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్. ఎప్పుడు డేట్ అది?
పిఎస్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ 542 రికవరీ. ఏ మూడో శుక్రవారం సంవత్సరంలో వర్కాడీలో టేకు మొక్కలకు సంబంధించి 3707 మొక్కలు నాటగా 2375 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 1332 మొక్కలు చనిపోవడం జరిగింది. పర్వాలేదులే కానీ మొక్కలు నాటగా 870 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 260 మొక్కలు చనిపోవడం జరిగింది. ట్రాక్టర్తో నీళ్లు పోసినట్లుగా ఫోటోస్, లాక్ బుక్, సర్వైవల్ రిజిస్టర్ కూడా నిర్వహించలేదు కలదు. కానీ పని ప్రదేశంలో 2 మొక్కలు మాత్రమే బ్రతికి ఉన్నాయి. మిగిలిన 575 మొక్కలు చనిపోవడం జరిగింది. మొత్తం కాలంలో 4 రోజులు అని రాయడం వల్ల ఒక రోజుకు 115 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది మేడం. ఎవరు రాశారు? టీఓ గారు పేమెంట్ చేసే క్రమంలో 29 రోజులకు పేమెంట్ చేయడం వల్ల 33 రోజులకు గాను 3,361 రూపాయలు నష్టపోవడం జరిగింది. 13 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్ నందు ఆధార్లు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే 103 రోజులకు గాను 13,915 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. డోర్లో పని జరిగిందని చెప్పారా? జరిగిందని చెప్పారు మేడం. వేతనాలు కూడా అన్నారా? 2,285 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. దీనికి సంబంధించిన ఇన్పుట్ డేటా షీట్, యూనివర్సల్ లెటర్ చూపించలేదు, ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు. టీఏ గారిని వివరణ కోరగా కొత్త కట్టకు పోసామని తెలపడం జరిగింది. 87 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇట్టి పనికి సంబంధించిన ట్రిప్ షీట్ అనేది నిర్వహించలేదు. రెడ్ సాయిల్కు బదులుగా బ్లాక్ సాయిల్ పోసినట్లుగా గుర్తించడం జరిగింది మేడం. పని జరిగింది. పేమెంట్ చేయడం జరిగింది. వాడది కూడా వీళ్ళదే బాధ్యత అంటే ఎట్లా? వాడాల్సింది వాళ్ళు కదా. నందు గ్రావెల్ పోసినట్లుగా రికార్డ్ చేశారు కానీ ట్రిప్ షీట్ ఇవ్వలేదు మేడం. ఇవ్వండి అయ్యా, ట్రిప్ షీట్ ఇవ్వండి. ఇష్యూ నెంబర్ 37 మేడం. గ్రామ పంచాయతీ నందు సిటిజన్ షాట్ అనేది ఏర్పాటు చేయలేదు మేడం. ఎందుకమ్మా మీది రెగ్యులర్ గ్రామ పంచాయతీ కాదా మీది? అద్దె రాపించు సిటిజన్ చార్జ్ మేడం. పంచాయతీ రాజ్కి సంబంధించిన 11,77,332 రూపాయలకు సంబంధించి రికార్డ్ అనేది ఇవ్వలేదు మేడం. పిఓ ఈజీఎస్ ఇదంతా రాసుకున్నామ్మా మీరు ఎంత రికార్డు ఏమి? 1,91,090 రూపాయలు మెటీరియల్ ఖర్చు చేయడం జరిగింది మేడం. టోటల్ ఖర్చు చేయడం జరిగింది మేడం. 89,721 రూపాయలు మెటీరియల్ ఖర్చు మేడం. ఈ మెటీరియల్ ఖర్చుకు సంబంధించిన బిల్స్ అండ్ ఓచర్స్ ఇవ్వలేదు మేడం. పనికి సంబంధించి 600 మొక్కలకి సెప్టెంబర్ నెలలో ట్యాంకర్తో నీళ్ళు పోసినట్లుగా పేమెంట్ చేశారు. ఫోటోలు చూపించలేదు, ట్రిప్ షీట్ ఇవ్వలేదు, లాక్ బుక్ కూడా మెయింటైన్ చేయలేదు. ఫైనాన్షియల్ డీవియేషన్ 844 రూపాయలు. 12 రోజులు అని రాయడం వల్ల అదనంగా ఒక రోజుకు గాను 240 రూపాయలు చెల్లించడం జరిగింది. అదనంగా చెల్లించారా? పనిచేసినట్లుగా మస్టర్ ముగిసిన తర్వాత మరలా ఆర్డర్ వేసుకోవడం వల్ల 18 రోజులకు గాను 3,558 రూపాయలకు 1,200 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇట్టి డ్రింకింగ్ వాటర్ ట్రప్ అనేది ఉపయోగకరంగా లేదు, ఇది అడవిలో కట్టడం జరిగింది మేడం. అంటే రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కేవైసీ చేయడం వల్ల పేమెంట్ తీసుకోలేకపోతున్నాం, మీ కేవైసీ చేయించి డబ్బులు ఇప్పించగలరని కోరడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 మేడం. రోజుగారు దివాస్ నిర్వహించడం లేదు. ఎందుకు శ్రీకాంత్ ఎప్పుడు నిర్వహిస్తావు? ఇష్యూ నెంబర్ 21 మేడం. 22 మేడం. విలేజ్ పార్క్ యందు 670 మొక్కలు నాటగా పని ప్రదేశం నందు ఒక్క మొక్క కూడా లేదు మేడం.
మరి ఈ మొక్కలు ఎక్కడ వేపిస్తావు మరి వేపించాలి ఇప్పుడు రెండో పీపీ అంటే ఇది హ్యాబిటేషనా వేరే చోట మీరు నీళ్లు రాని ప్రదేశం ఈ మొత్తం మొక్కలు నువ్వు రీప్లేస్ చేయాలి లేకపోతే నువ్వు 28,665 రూపాయలు కట్టాల్సి వస్తుంది. నాటగా 1395 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 1773 మొక్కలు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి 320 మొక్కలు నాటగా పని ప్రదేశం నందు ఒక్క మొక్క కూడా లేదు మేడం. 242 మొక్కలు నాటగా 2370 మొక్కలు బ్రతికి ఉన్నాయి మేడం. 572 మొక్కలు చనిపోవడం జరిగింది. 800 మొక్కలు నాటగా 720 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 80 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 మేడం. ఇష్యూ నెంబర్ 28 మేడం. మ్యాజిక్ సోప్కి సంబంధించి 3296 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది కానీ పని ప్రదేశం నందు మ్యాజిక్ సోపిక్ లేదు మేడం. తర్వాత ఆయన బాస్కెట్ లేదని అది ఏంటది ఆయన వాళ్ళ అన్నదమ్ముల దగ్గర నుంచి రికవరీ చేయండి. రికవరీ ఫ్రమ్ బెనిఫిషరీ ఎందుకు ఇవ్వడం డిఎన్డిసి 4 హక్కుదారులు 17 రోజులు పనిచేసినట్లు హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే 1959 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 32 మేడం. 4 హక్కుదారులు 31 రోజులు పనిచేసినట్లుగా 4,611 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది కానీ అట్టి ఓకే వార్నింగ్ 12 కాదు 5 రోజులు చేస్తున్నావు. సిటిజన్ స్టార్ట్ అనేది నిర్వహించడం లేదు మేడం. గ్రామ పంచాయతీ ఎవరైనా దగ్గరే ఉంటుంది. సంబంధించి 30,000 మొక్కలకు సంబంధించి రికార్డ్ మెయింటైన్ చేయాల్సి ఉండగా 900కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ మాత్రమే చూపించడం జరిగింది. మిగిలిన 21,000 మొక్కలకు సంబంధించిన రిజిస్టర్ అనేది చూపించలేదు మేడం. మరి ఎందుకు మెయింటైన్ చేయటం లేదు? అప్డేట్ లేదు మేడం. 15 రోజులు పనిచేసినట్లుగా హాజరు సంతకాలు ఉన్నాయి కానీ రోజుల మొత్తం కాలంలో 18 రోజులు అని రాయడం వల్ల 3 రోజులకు గాను 306 రూపాయలు చెల్లించడం జరిగింది మేడం. అదనంగా 306 రూపాయలు రికవరీ చేసి నెలలో వాటర్ ట్యాంక్తో నీళ్ళు పోసినట్లుగా గుర్తించడం జరిగింది మేడం. వాటికి సంబంధించిన లాగ్ బుక్ కానీ ఫొటోస్ కానీ చూపెట్టలేదు మేడం. ఎవరిని ప్లాంటేషన్ సంబంధించి సెప్టెంబర్ నెలలో పోసినట్లు గుర్తించడం జరిగింది. రికార్డ్ చేయడం జరుగుతుంది కానీ వర్క్ చేసిన తర్వాత ప్రీ మెజర్మెంట్ నుండి పోస్ట్ మెజర్మెంట్ తీసేయకుండానే క్వాంటిటీకి రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరుగుతుంది మేడం. ఆ చార్ట్ నా ముందు కూడా ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. అప్పుడు ఈ డిస్కషన్ ఉంటుంది. అది చూసి ఆ డేట్ చూసి బట్టి నేను రాసేస్తాను. 3 వర్క్ ఐడీలు నందు 324 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. రికవరీ పెట్టేసాను. పేమెంట్ చేయడం వల్ల 2,793 రూపాయలు. మిగతా వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు రారు? కట్ అయితే డబ్బులు
ఇప్పించక ఏడి కంప్యూటర్ ఆపరేటర్ రాస్తున్నా ఇక్కడ 24 గంటలు అయిపోవాలని ముగ్గురిని సిఓ ఏపీఓ పిఎస్. డబ్బులు పడ్డట్టు కనిపించట్లేదు మేడం, అదే అకౌంట్ స్టేట్మెంట్ కూడా తీసిచ్చిళ్ళు. అంతకన్నా ముందు ఏపీఓ గారికి కూడా చెప్పారంట. రికార్డు పరంగా కలదు మేడం, కానీ వీళ్ళకి వచ్చేసి వేరే అకౌంట్లో జమ కావడం వలన 15,194 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. వేరే 12వ అంశం మేడం, వెంకటమ్మ అనే ఈమె మేడం 3 రోజులు పనిచేసినట్టు మస్టర్లో హాజరు సంతకాలు కలవు, కానీ 550 ప్లస్ టోటల్ డేస్లో కూడా 0 చేశారు మేడం. ఎందుకు ఎన్ఎంఎంఎస్ చేయకపోవడం అన్నది పిఎస్ చూసుకోవాలి. పిఎస్ అండ్ 174 మొక్కలు నాటించు అర్జెంట్. నెక్స్ట్ 28వ విషయం మేడం, బయో ఫెన్సింగ్కి సంబంధించింది 800 మొక్కలు పెట్టారు మేడం. ఫీల్డ్కి వెళ్ళి చూడగా 191 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. 709 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. మొక్కలే ఉన్నాయి మేడం. 98 మొక్కలు చనిపోవడం జరిగింది. లక్ష్మి ఏంటి ఇంత బ్యాడ్? కెనాల్ బండ్కి సంబంధించింది మేడం 110 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. 212 మొక్కలు చనిపోవడం జరిగింది. నెంబర్ 31 మేడం, అవెన్యూ ప్లాంటేషన్కి 2 వర్గాలకు సంబంధించింది 800 మొక్కలు ఉన్నాయి మేడం. పెట్టడం జరిగింది. 275 మొక్కలు ఫీల్డ్కి వెళ్ళి చూడగా ఉన్నాయి మేడం, కానీ 525 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. పేరు దగ్గర మేడం లలిత అనే ఆమె సంతకం చేయడం జరిగింది మేడం. సారయ్య అతను పని చేయకుండానే లలిత అని అంటే సారయ్యతో పని చేయలేదు మేడం, అతనికి పేమెంట్ చేయడం జరిగింది. ఎవరు పెట్టేది? పేమెంట్ చేసేది సిఓ కదా? కాదు మేడం, ఫస్ట్ సెక్రటరీని కదా పెట్టేది మాస్టర్లో. టోటల్ డేస్లో మేడం అంటే అబ్స్ట్రాక్ట్ రాసాం మేడం. పర్ డేకి 84 రూపీస్, 100, 150, 125 అలా లాస్ మేడం. ఇది కూడా సేమ్ మేడం, శతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. రాగా ఎల్ఐసి మాస్టర్లలో మేడం. కానీ మనకు టోటల్ కాలంలో 13 రోజులు ఎక్కువగా లెక్కించి రాయడం వలన 3,122 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. 6 కూడా మెయింటైన్ చేయలేదు మేడం. టాస్కులకు సంబంధించింది తేడా రావడం జరిగింది మేడం. మిడిల్ స్టీల్ ట్యూబ్స్ పైప్లలో ప్లేట్స్ మేడం, వాలీబాల్ మిడిల్ స్టీల్లో పెయింటింగ్ వేయలేదు మేడం. 906, 338, 2,454 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ఇంకోటి ఒకటి కాదు, 303 రూపాయలు వర్క్ జరగకుండానే పేమెంట్ చేసుకోవడం జరిగింది. పుస్తకాలు ఇవ్వలేదు మేడం, కానీ గ్రామ సభలో ఇవ్వడం జరిగింది. ఇచ్చారు మేడం. రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించట్లేరు. టేక్ మొక్కలకు సంబంధించింది మేడం, రికార్డు పరంగా 3,750 మొక్కలు పెట్టడం జరిగింది. ఫీల్డ్కి వెళ్ళి చూడగా 1,855 మొక్కలు ఉన్నాయి మేడం. 1,111 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 23 మేడం, రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించింది 2 వర్గాలు మేడం. 800 మొక్కలు పెట్టాడు మేడం. 420 మొక్కలు ఉన్నాయి మేడం. 380 మొక్కలు చనిపోవడం జరిగింది.
ఎక్కడ ఇక్కడ నీ ఇటే ఉండాలి వారం రోజులు. ఇక్కడ ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ కి సంబంధించింది మేడం 3 వర్కర్లకు సంబంధించింది. పెట్టింది వచ్చేసి 1600 మొక్కలు పెట్టారు మేడం. ఫీల్డ్కి వెళ్ళి చూడగా 1069 మొక్కలు ఉన్నాయి మేడం. మిగతా మొక్కలు 1341 మొక్కలు చనిపోవడం జరిగింది. 1341 చనిపోయినాయి. మరి వాడు ఎట్లా చేసేవాడు? అంటే చెరువు కొట్ట పొంటి వేసాను మేడం. సరే తీసుకోబో కొంచెం మూడిట్లో కూడా ఒక్క గుడ్డు కూడా రాలేదు, ఒక్కటి కూడా ఫెయిర్ లేదు. నువ్వు పనితీరు నీది సరిగ్గా లేదు. 1000 రూపాయలు పెనా. ఇదొకటి అనుకుందాం మేడం. కానీ 2 మాస్టర్లకు మేడం కాలమ్స్ ఉన్నా కూడా అందులో పెట్టించలేదు. ఇద్దరికి మేడం 11 రోజులని మాస్టర్లు హాజరులో టోటల్ డేస్లో 11 రోజులు వేయడం జరిగింది. కానీ మేడం ప్యాడర్లో వచ్చేసి 12 డేస్ కానీ పేమెంట్ చేయడం జరిగింది. నిన్న చూసారుగా మీరు. డేట్ చూసి వాళ్ళ చేత కట్టిస్తారు. ఓకేనా మేడం? మాస్టర్ క్లోజ్ మేడం. మరి మాస్టర్ క్లోజ్ అయినాక నువ్వు పెట్టకుండా ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్. పిఎస్, ఎఫ్ఏ, టిఏ, ఈసీ, ఏపీఓ. ఎందుకంటే ఇది ఎఫ్ఎంలో రాశారు. 48,858 రూపాయలు వినియోగించారు దాని మీద. మరి ఎందుకు సగానికన్నా ఎక్కువ చనిపోయింది. 22,898 మొక్కలు చనిపోయింది. భయం లేదు. ఇష్యూ నెంబర్ 31 మేడం. బయోఫెన్సింగ్ ప్లాంటేషన్కి సంబంధించి 3 వర్క్ ఐడీలకు మేడం 1045 మొక్కలు నాటారు మేడం. 145 మొక్కలు మాత్రమే బ్రతికి ఉన్నాయి మేడం. మిగిలిన 900 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఈయన 11 రోజులు పనిచేశారు మేడం. కానీ 10 రోజులకు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది మేడం. మనకు ఒక్క రోజు నష్టపోవడం జరిగింది మేడం పనిచేసి. ఎస్ మేడం, నష్టపోవడం జరిగింది మేడం పనిచేసి. పని జరిగింది మేడం. సంతకాలు ఎందుకు పెట్టించలేదు? నష్టం ఏంటి? 500 చొప్పున పెనాల్టీ కట్టండి. ఇష్యూ నెంబర్ 35 మేడం. చెరువులో పూడికతీత పనికి సంబంధించి బాలకృష్ణ మేడం. ఈయన 4 రోజులు పనిచేసినట్టు మస్తున్నందుకు కలదు మేడం. సంతకాలు లేకుండానే 680 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. పేమెంట్ చేయడం జరిగింది మేడం 2,820 రూపాయలు. ఎంత నష్టం జరుగుతుందో మీ మూలంగా. సార్ సంతకాలు లేకుండా 39 మేడం. సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. బన్ ప్లాంటేషన్కి సంబంధించి శ్యామ్ మేడం. నేను 9 రోజులు పనిచేసినట్టు మస్ట్ అన్నందుకు కలదు మేడం. కానీ సంతకాలు లేకుండానే 2,250 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. డోర్ టు డోర్లో అడిగితే పని చేశామని తెలిపారు మేడం. దీనికి కూడా మస్ట్ తీసుకురాలేదని చెప్పింది మేడం పని దగ్గరికి. 25 రూపాయలు రికార్డ్ అనేది ఇవ్వలేదు మేడం.
నాట్ గివెన్ మేడం. 7,56,633 రూపాయల మాస్టర్లనే తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు మేడం. దానికి సంబంధించి పే ఆర్డర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది మేడం. ఈజీఎస్ దాకా కూడా రెస్పాన్సిబుల్. దీంట్లో ఎటువంటి ఇది ఉండదు. ఎక్కడున్నాయో వెతకండి. అవన్నీ తర్వాత అయినా సరే మళ్ళీ పర్సనల్ హీరింగ్కి వచ్చి మరి చూపించుకుంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదా తర్వాత అంశం. ఇది నాట్ గివెన్ రికార్డ్స్ కిందే వస్తుంది. దానికి మళ్ళీ వేరే వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేస్తే చేస్తారు. ఇష్యూ నెంబర్ 43 మేడం. సరిగ్గా అందరూ అదే చెప్పారు మొత్తం గ్రామ సభలో. మరి మేము అదే రాసాము. ఇప్పుడు మేము డిస్ట్రిక్ట్ కూడా లింక్ కాదు కాబట్టి పేమెంట్ జరగదు. మీరు చెప్పింది కరెక్టే, కానీ అక్కడ ఏం జరిగిందంటే దానికి సంబంధించినవి అన్నీ కూడా కేవైసీ చేయడానికి కూడా అన్నీ ఇచ్చారంట. ఇస్తే రేపురా మాపురా అంటున్నారంట. అన్నీ ఇచ్చేసారంట. నేను చెప్తుంది ఇప్పుడు ఈ ఒక్క విలేజ్ అయింది నాకు. నేను దాని గురించి చెప్తున్నాను, వినండి. అక్కడ ఏమైందంటే వాళ్ళు ఇచ్చేసారండి. వాళ్ళు మిషన్ తీసుకురావడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు, రేపురా మాపురా అంటున్నారంట. అందుకని మిమ్మల్ని పిలిపించి మాట్లాడదామని చెప్పేసి ఇప్పటికే చాలా రోజులైతుంది. ఆ ఇష్యూ కలెక్టర్ గారి దగ్గర కూడా ఉంది. గ్రీవెన్స్లో ఇచ్చారు వాళ్ళు. ఒక్క చోట కాదు, నాకు అన్ని మండలాల్లో కానీ మరిపేడ, నెల్లికుదురు వీటన్నింటిలో కూడా వచ్చింది. తప్పించుకుంటున్నారు కానీ పోస్ట్ ఆఫీస్కి కావటం లేదని చెప్తున్నారు. మీకేమన్నా ప్రాబ్లం ఉందా? మా ఫీల్డ్ అసిస్టెంట్ని కూడా మీకు సహాయంగా పంపుతాను మీరు చేసేటప్పుడు కావాలంటే. దానికి కేవైసీ కలెక్ట్ చేస్తే ఇంతమంది ఉన్నాయి. ఇప్పుడు మేడం గారు 11,000 ఆ 11,000కి ఎంతమంది పెట్టాలి, ఎంతమంది మ్యాన్ పవర్ అరేంజ్ చేసుకోవాలి, ఎన్ని రోజులు పడుతుంది టైం అనేది ఆ ఎస్టిమేషన్ వేయాలన్నా కూడా మనకి ఇంతమంది పేమెంట్లు ఈ అకౌంట్లో పడి ఉన్నాయి అనేది మనకు ఒక రిపోర్ట్ కావాలి సార్. అది కూడా ఒకసారి ఇంకేం కావాలి? పాస్పోర్ట్, ఆ 3 ఇచ్చేస్తే వాళ్ళు కేవైసీ చేసేస్తారు. తెప్పించండి, పేమెంట్ ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంకొకటి సైలెంట్ అకౌంట్ PDF మన ఫీల్డ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలి. ఎందుకనంటే సైలెంట్ అకౌంట్లో మేజర్ 3 months దాకా టైం పట్టే అవకాశం ఉంది. చేసుకుంటారు అక్కడికి పోయి రావాలని. మిగతా వాళ్ళే డబ్బులు పడి రెడీగా ఉన్నాయి, ఇవ్వటలేదు. కేవైసీ చేపించే బాధ్యత మీది, ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పించే బాధ్యత మీది. సైలెంట్ అకౌంట్స్ మీరు వెంటనే చేసేసేయండి, చేసి పంపించండి. దానికి టైం పట్టుద్దని వాళ్ళు చెప్పుకుంటారు. 12 రోజులు పనిచేసినట్టు మస్టర్ నన్ను కలదు మేడం. 10 రోజులు పనిచేసినట్టు కలదు మేడం. కానీ 12 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఎందుకు మీరంత ప్రేమ 2 రోజులు ఎక్స్ట్రా చేసావు? మిస్టేక్ మేడం. 2,786 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది మేడం. చూసుకున్నారు మేడం. ఓకే అన్నారా? ఓకే. మనకు పైప్స్ కూడా కట్టే కూడా పేమెంట్ చేస్తాను. ఇది ఓల్డ్ ఎందుకు సార్? నేను ఫోటోస్ అడిగాను, మళ్ళీ తెచ్చి కాదు. నెంబర్ 49 మేడం. చెరువుల పూడిక తీత పనికి సంబంధించి 3 వారాలు పోయినట్టు కన్సల్టేషన్ బుక్లో ఉంది మేడం. డోర్ టు డోర్లో వెళ్ళి వివరణ కోరగా ఆమె పని చేయలేదు, ఆమె పేరు మీద శ్రీహరి పని చేసినట్టు తెలిపారు మేడం. ఆ రూపాయలు ఆ అమౌంట్ కూడా అకౌంట్ నుంచి డ్రా చేసి ఇవ్వడం జరిగిందని తెలిపారు మేడం రాతపూర్వకంగా. సెక్రటరీ గారు ఎందుకు చేశారు? ఎవరు ఇక్కడ మరి PS కాదు, అసలు ఆయన పనే చేయలేదు అని చెప్పాడు మేడం. ఈ వెంకన్నలే 3 ఉన్నారు మేడం. 3 ఇళ్ళకి వెళ్ళిన మేడం. 3 ఇళ్ళకి పోతే వాళ్ళు ఏమన్నారనంటే ఒక ఆయన ఏమో పని చేస్తుండు కానీ ఆయన అకౌంట్ వేరే మేడం. ఇప్పుడు నేను పోయిన ఆయన దగ్గర ఆయన అకౌంట్ కాదు, ఆయన పనికి వారం మేడం. 1 వారం పని చేసినట్టు కన్సల్టేషన్ బుక్లో ఉంది మేడం.
డోర్ టు డోర్లో వివరణ అడగగా మల్లయ్య అనే వ్యక్తి పనిచేస్తే అకౌంట్ నుంచి డ్రా చేసి ఇవ్వడం జరిగిందని తనిఖీ బృందం వారికి వ్రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. వీళ్ళ వైఫ్ ఉంది మేడం, తిను కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు మేడం. అవి నువ్వు పని చేయలేదు, నీకు గిన్ని పైసలు పడ్డాయా అని అన్నది మేడం ఆమె. ఇది ఒకటి అంటే మీరు పనికి పోలేదా అనేసి నేను అడిగిన మేడం. నేను పోలేదు, మా పేరు మీద మా వదిన పోతే నా అకౌంట్ నుంచి డ్రా చేసి ఇవ్వడం జరిగింది అని చెప్పింది మేడం. చెప్పిన తర్వాత నేను లెటర్ తీసుకున్నా మేడం. లెటర్ తీసుకోవడానికి కూడా వాళ్ళు అంగీకరించకపోతే కూడా మీరు ఒక్కరి పేరు మీద ఒకరు పనికి పోవద్దు అని వాళ్ళకి వివరంగా చెప్పిన మేడం. చెప్పిన తర్వాతనే వాళ్ళు సంతకం చేయడం జరిగింది మేడం లెటర్ మీద. ఎందుకు జాబ్ కార్డు లేదా అది గుర్తుంచుకోండి. ఇద్దరు తప్పు చేశారు కాబట్టి ఇద్దరికి చెరి 1000 రూపాయలు పెనాల్టీ వేస్తారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 55 మేడం, ఇన్ ప్రోగ్రెస్ వర్క్ కోసం 75 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 56 ఈరోజు ఇప్పిస్తా అని చెప్పిల్లు మేడం. ఇవ్వలేదా? ఇంకా ఇవ్వలేదు మేడం. కంప్యూటర్ ఆపరేటర్ 12 రోజులు పని చేసింది మేడం. 8 రోజులకు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది మేడం. మేడం గ్రామ పంచాయతీ ప్రైవేట్ బిల్డింగ్ ఫ్లెక్సీ అని మొక్కలు పెట్టారు మేడం. బతికున్న మొక్కలు 508 మేడం. చనిపోయిన మొక్కలు 264 మొక్కలు చనిపోయినాయి మేడం. దానికి గుడ్డిచ్చాను 264 రీప్లేస్ చేయాలి. MGVN ప్లాంటేషన్కి సంబంధించి 5 వర్క్ ఐడీలకు మేడం 1609 మొక్కలు నాటారు మేడం. బ్రతికున్న మొక్కలు 665 మొక్కలు, చనిపోయిన మొక్కలేమో 944 మొక్కలు చనిపోయినాయి మేడం. 944 ఎక్కువ బ్యాడ్ అని వస్తుంది. రీప్లేస్మెంట్ చేయకపోతే దీనికి సంబంధించిన డబ్బులు ఎంతమ్మా? రీప్లేస్ డబ్బులు ఎంత? డబ్బులు వేయలేదు. లైవ్ పెడితే రాస్తారు మేడం. చూడండి 39,300 నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 29 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 3 వర్క్ ఐడీలలో 1152 మొక్కలు పెట్టారు మేడం. 800 మొక్కలు బ్రతికున్నాయి మేడం. మిగిలిన 352 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 352 రీప్లేస్మెంట్ సర్టిఫై చేయించి లెటర్ కూడా రాసి ఫలానా రోజున వేసాము, ఇన్ని మొక్కలు వేసాము, ఇది యథార్థమని అందరి కింద FA, TA, APO, EC, POEGS అందరి సంతకాలతో రిప్లై చేసి పేపర్ని ఇట్లా సగం ముడిచి మేము రాసింది ఇచ్చి మేము అన్నీ చేసాం, అన్నీ ఉన్నాయి, ఇది యథార్థం అని తీసుకొచ్చి సబ్మిట్ చేసి డ్రాప్ చేయమంటే తెలుసుకోండి కొన్ని ఎట్లా చెయ్యాలి ఏంటి అన్నది. అవి ఏమి డ్రాప్ కావట, నేను చెప్పినట్టు చేస్తేనే డ్రాప్ అయింది, లేకపోతే ఆ అమౌంట్ మొత్తం కూడా రికవరీ అయింది. అది క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 30 మేడం, చెప్పు. నర్సరీ పనులకు సంబంధించి రిజిస్టర్ అనేది నిర్వహించలేదు మేడం. అది రిజిస్టర్ కూడా తనకి వారికి ఇవ్వలేదు మేడం. రైజింగ్ ఇయర్ మేడం 2022-2023కి సంబంధించి మేడం 5,000 బెడ్లు ఖాళీగానే ఉన్నాయి మేడం. సీడ్ జర్మినేషన్ అనేది రాలేదు మేడం. బెడ్స్ అనేవి ఖాళీగా అక్కడే ఉన్నాయి మేడం నర్సరీలో. మీరు ముగ్గురు రెస్పాన్సిబిలిటీ, ఫీల్డ్ అసిస్టెంట్, రెండు మేడం, 2 మిస్టేక్స్ ఉన్నాయి అందులో. డబ్బులు వేసారు.
రోజులు పనిచేసిండు, కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. 16,065 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఎవరికి ఒక్కరు కూడా సంతకం చేయలేదు మేడం. ఈ మాస్టర్లు అనేటివి పని ప్రదేశానికి తీసుకుపోవడం లేదు మేడం. అందుకనే వాళ్ళు సంతకం చేయలేకపోతున్నామని డోర్ టు డోర్లో చెప్తారు మేడం. గ్రామ సభలో కూడా చెప్పడం జరిగింది మేడం. నేను కింద నుంచి పై దాకా అందరికీ పెనాల్టీ వేస్తాను. ఆల్ ఆర్ ఈక్వల్లీ రాస్తాను. రోల్ కాల్ చేస్తే ఈ తప్పులు జరగడం, సంతకాలు లేకుండా ఇవ్వడం, ఎక్కువ రోజులు చేస్తే తక్కువ రోజులు రావడం, తక్కువ రోజులు చేస్తే ఎక్కువ రోజులు ఇప్పించడం, విజిట్ చేయడం లేదు. దీన్ని బట్టి ఎక్కడో కూర్చొని ఏదో రాసుకొని వెళ్ళిపోతున్నారు. నేను ఇట్లాంటి చాలా తీవ్రంగా పరిగణిస్తాను. జాగ్రత్తగా చూసుకోండి. ఆల్ ఆర్ వాంట్. 6,729 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఈ మాస్టర్లు కూడా వెబ్సైట్కి అనేది తీసుకుపోవడం లేదు మేడం. అందుకనే వాళ్ళు సంతకాలు చేయలేకపోతున్నారట మేడం. పూడికతీత పనికి సంబంధించి బాల్య ఎల్లమ్మ మేడం 4 రోజులు పనిచేస్తే 5 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది మేడం. 126 రూపాయలు పని చేయకుండా అదనంగా పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఉన్నది మేడం. ఆమెను అడిగితే ఆమె పని చేయలేదు, ఆమె పేరు మీద నాగయ్య పని చేసిందని రాతపూర్వకంగా తనిఖీ బృందం వారికి తెలియజేయడం జరిగింది మేడం. అట్టి మొత్తం రూపాయలు 2,552 రూపాయలు అకౌంట్ నుంచి తీసి ఇవ్వడం జరిగిందని తెలిపింది మేడం. ఒకళ్ళ బదులు ఒకళ్ళు వెళ్ళొచ్చా? వాళ్ళ బదులు వాళ్ళకి ఇచ్చానని చెప్పడమే తప్పు. కోడలైనా కొడుకైనా ఎవరి బదులు వాళ్ళే వెళ్ళాలి. ఏదో వాళ్ళని రాస్తే మళ్ళీ నువ్వు చెప్పిన మాటకి ఇంకా కోపం వస్తుంది. మిస్అప్రాప్రియేషన్ కింద రాశారు కదా. అవును మేడం. జేపీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ జరిగింది మేడం. పిఎం మసూద్ కట్టేస్తాడు 255. ఇంతటితో ఈ గ్రామ సమాచారం రైతాంగీకార పత్రాలు, పట్టా పాస్బుక్ జిరాక్స్లు పూర్తి స్థాయిలో ఇవ్వగలిగినాము. పిహెచ్ రోజు రామవరం ఎవరప్పుడు సరే, నీకు రెండో వార్నింగ్ ఇచ్చాను. ఈసారి పెనాల్టీ ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ సోమయ్య అనే హక్కుదారుకు సంతకాలు తేడా ఉండడం జరిగింది మేడం. సోమయ్య అనే హక్కుదారు పని జరిగింది. 281 మొక్కలు నాటినట్టు రికార్డు చేయడం జరిగింది. ఫస్ట్ ప్రొక్లమేషన్లో వెళ్ళి లెక్కించగా 2,082 మొక్కలు నెక్స్ట్ 31 మేడం. బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ సంబంధించి 2 వర్కేలకు మొత్తం 300 మొక్కలు నాటినట్టు రికార్డు చేయడం జరిగింది. 219 మొక్కలు బ్రతుకున్నాయి. 81 మొక్కలు చనిపోవడం జరిగింది. 289 మొక్కలు చనిపోవడం జరిగింది. ఈత ప్లాంటేషన్ 516 రూపాయలు మొత్తం కట్టాల్సి ఈసారి నీళ్ళలో పెట్టాలి. సంబంధించి 2,626 మొక్కలు నాటినట్టు రికార్డు చేయడం జరిగింది. 2,377 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. 243 మొక్కలు చనిపోవడం జరిగింది. 243 మొక్కలు రీప్లేస్ ఉన్నాయి. 65 మొక్కలు ఉన్నాయి. 8,546 మొక్కలు హోమ్ స్టేట్లో పంచడం జరిగింది. 5,280 మొక్కలు ఎంజీఎం మొక్కలకు రైతులకు ఇవ్వడం జరిగింది. రిప్లేస్మెంట్కు మరియు విలేజ్ పార్కులు 2,170 మొక్కలు రిప్లేస్మెంట్కు యూజ్ చేయడం జరిగింది. 1996 మొక్కలు అనేది మొక్కలకు వివరాలు ఉన్నాయి. ఈ పన్ను
1996 మొక్కలు ఏం చేశారు? మరి రికార్డు మెయింటైన్ చేయండి. ఎందుకు ఇవ్వలేదు? చేసినట్టు సంతకాల ఆధారాలు ఉన్నాయి. 3 రోజులు కొట్టివేయడం వల్ల 3 రోజులు కానీ 300 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగిందని గుర్తించడం జరిగింది. శానిటేషన్కి సంబంధించి సెప్టెంబర్ మాసంలో ట్యాంకర్ పేమెంట్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ 39 మేడం, తెలంగాణ క్రీడా ప్రాంగణం వర్క్ సంబంధించి టాస్కుల్లో తేడా రావడం జరిగింది మేడం. దీస్ థింగ్స్ సబ్మోటెడ్స్లో చేయడం జరిగింది మేడం. వర్క్లు ఫస్ట్ పంపించిన పనిలేదు. సెంచులోను ఫీల్డ్ ఛానల్ మేడం, ఫీల్డ్ ఛానల్ ఇది నష్టపోదు మేడం. అయింది కానీ ఈ వర్క్ ప్లేస్ లేవు మేడం. గ్రామ పంచాయతీ అనంతరం చూపించింది మేడం. చూపించాను కానీ డాక్యుమెంట్స్ లేవు పూర్తి స్థాయిలో. నెక్స్ట్ 30 మేడం, ఇంకా ప్లాంటేషన్ పనులకు సంబంధించి 200 మొక్కలు నాటినట్టు రికార్డు చేయడం జరిగింది. ప్రస్తుత ప్లాంటేషన్ మొక్కలు లేదు మేడం. మేడం ట్యాంకర్ పేమెంట్కి సంబంధించిన లాగ్ బుక్ ఇస్తారు. ఇది గ్రామ సభ్యులు చూపించింది మేడం. సంబంధించి మొత్తం 34,000 మొక్కలు పెట్టింది. హోమ్ స్టేట్లో 11,671 మొక్కలు ఇచ్చారు. ఆకుపూర్ణ రాయడం జరిగింది. వాళ్ళ భర్త వచ్చి ఆమెకు ట్రిప్ షిప్స్ అనేది ఇవ్వలేదు మేడం. వంద మొక్కలు ఉన్నాయి మేడం. ఇద్దరు లబ్ధిదారులు మొత్తం మొక్కలు తొలగించడం జరిగింది. ఒకరి దగ్గర మాత్రం ఒక ప్రదేశంలో 100 మొక్కలు ఉన్నాయి. చేయలేదు. గ్రామ సభ అనంతరం చూపిస్తామని చెప్పారు కానీ ఫోటో అయితే పెంచలేదు. కానీ టోటల్ అటెండెన్స్లో 5 అని వేయడం వల్ల 5 రోజులకే పేమెంట్ అయింది. ఒక రోజు నష్టపోవడం జరిగింది. 150 రూపాయలు అంటే 11 రోజులని టోటల్ అటెండెన్స్ మాస్టర్ ఫినిష్ 4 రోజులకు ఎవరు ఎక్కడి నుంచి వెళ్ళి రేపా ఎన్ని గంటలు? సరే ఉపేంద్ర
విషయం నెంబర్ 20 మేడం, రైతు అంగీకార పత్రాలు పట్టదారు పాస్బుక్ జిరాక్స్లు అనేది ఇవ్వలేదు మేడం. విషయం నెంబర్ 21 మేడం, సివిలియన్ చాట్ బోర్డు అనేది ఏర్పాటు చేయండి. ఎందుకయ్యా మల్లికార్జున స్వామి? విషయం నెంబర్ 22 మేడం, రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు. రోజ్గార్ దివస్ ఎందుకు నిర్వహించడం లేదు? రికార్డ్ నువ్వేగా ఇవ్వాల్సి. మీరు ఈరోజు రికార్డ్ ఇవ్వండి అని పెట్టండి చాలు. అరేంజ్ పిఆర్ రికార్డ్. ఆల్ సోషల్ ఆడిట్ టీమ్స్ మస్ట్ వ్యూ పిఆర్ రికార్డ్. మరి రోజ్గార్ దివస్ ఎప్పుడు నిర్వహిస్తావు? తీసుకురాదు నీ వల్ల అట్లా ఉద్యోగం చేయడం. పనిచేసారు మేడం, కాకపోతే సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు మేడం. పని చేశారు మేడం, కాకపోతే మస్టర్లో పనిచేసే నా ముగ్గురు ఒక్కరు కూడా సంతకం లేదు. కూడా సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. 10 మంది హక్కుదారులు 45 పని పనిచేశారు, ఒక్కరు కూడా సంతకం చేయలేదు మేడం మస్టర్లో. సంబంధించి ప్రీమియర్ అనేది వీక్లీ వైజ్ చేయాలి, కాకపోతే టోటల్ లెంత్కి ఒకేసారి చేశారు మేడం. వీటిలో దిద్దుబాట్లు ఎక్కువ ఉన్నాయి. విషయం నెంబర్ 34 అబ్సెంట్ చేశారు ఫస్ట్, తర్వాత మళ్ళీ ఆర్డర్ వేసి పేమెంట్ చేశారు. రమేష్ వర్క్ క్లోజ్ అయినాయి మేడం. దేవి అని రావడం జరుగుతుంది మేడం. 4 వారాలు పనిచేసింది మేడం. 3300 పనిచేసి వేరే వాళ్ళు కష్టపోయింది మేడం. మేడం డిమాండ్ తీసుకుంటాను కానీ నోట్ బ్యాన్ తీసుకోవడం లేదు మేడం. ఇది జాబ్ కార్డు అప్డేషన్ అనేది లేదు మేడం. ఇది పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదని మేడం. విలేజ్ పార్క్లో మేడం 950 మొక్కలు పెట్టినట్లు ఉంది మేడం. 345 మొక్కలు ఉన్నాయి, 602 మొక్కలు చనిపోయినాయి మేడం. ఇది లెక్కించగా 486 ఉన్నాయి మేడం. 1044 చనిపోయినాయి. చనిపోయింది మేడం.
99 మొక్కలకు 58 మొక్కలు ఉన్నాయి మేడం, 41 లేవు మేడం. ఇది ఒక్కటే కొంచెం అయినా అది కూడా ఇప్పుడు ఎవరికి రాల వేరే అది కూడా 58 మొక్కలు రవికుమార్ సబ్మిట్ చేయాలి. సిటిజన్ చార్ట్ మేడం లేదు మేడం. అది కూడా పెట్టలేకపోతున్నావా? లేదంటే 2021-22 ఇవ్వాలి మేడం. ఓన్లీ విజిటర్ రిజిస్టర్ కూడా ఇవ్వలేదు మేడం. పెట్టు నువ్వు ఎన్ని రోజులు పెట్టు, కొత్తవి పెట్టు, కొత్తవి ఇవ్వు, పాతవి ఎప్పుడైనా ఇవ్వండి వాళ్ళ బాధ అవదు. లేదు మేడం, పేమెంట్ అయింది మేడం. ఎవరు శ్రావణి మేడం. ఎవరు అరుణ్ అన్నీ ఒట్లనే ఉంటున్నాయి, అంత ఇబ్బంది ఏంటంటే మనకు రిజిస్టర్ ఇవ్వలేదు. ఏంటంటే దానికి సంబంధించింది ఖర్చు అనేది వృధా అయింది మేడం. నర్సరీ ఉంది కానీ ఏంటంటే అక్కడ బ్యాగ్స్ అనేది ఏంటంటే చెక్ లేడు కదా, చచ్చిపోయాడు. ఇప్పటికైనా రికార్డ్స్ ఇవ్వలేదు మేడం. ఎందుకు మిగతా వేయలేదా? ఒకటే వర్క్ అయితే వాడాలా మేడం, ఎందుకంటే 2 వాడింది మేడం. ఒకే ఎంబీలో 2 ఐడీలు యూజ్ చేసి రికార్డ్ చేసావా? అంటే రెండు డిఫరెంట్ వర్క్స్ కదా. ఒకటి ఫారం పాడు, ఒకటి నర్సరీ మేడం. నర్సరీ దాంట్లో ఫామ్ పాండింగ్ చేయలేదు. డబ్బులు వసూలు చేయాలి, ప్లస్ వాళ్ళ మీద మేము రిపోర్ట్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయి. భవిష్యత్తులో ఎవరికి అట్లాంటి వాళ్ళతో పనులు చేయించమాకండి. మాట్లాడి గుడ్ పెడుతున్నాను మీకు 2000 నెక్స్ట్ 100 days కంప్లీటెడ్ మేడం. ఎంతమంది? 3 మేడం. ఈ ముగ్గురి PSFA వాళ్ళకి అరేంజ్ పేమెంట్స్. ఇది న్యూ జాబ్ కార్డ్ కోసం మేడం అప్లై చేసుకున్నారు, కొందరు యాడింగ్ కోసం మేడం. ఇవ్వలేదు మేడం. అంటే సపరేట్గా పెట్టలేదు మేడం. ఇంకా 35 ఇవ్వలేదు మేడం. ఏంటంటే వాళ్ళకు రోజులు తగ్గించింది మేడం, 1 day ఉండే 40 రూపాయల పెనాల్టీ అని ఇన్ఫార్మ్. నెక్స్ట్ ఇది క్యాటేజ్ చెట్ల తేడా రావడం జరిగింది. చెక్మేట్ ఎందుకు చేయలేదు? చేసి సబ్మిట్ చేయను. చెక్ మీద లేదు మేడం. ఏంటంటే ఫెన్సింగ్ స్టిక్స్ వాడినట్టు మనకి ఏంటంటే లిస్ట్ ఆఫ్ వర్క్లో ఉంది మేడం. మనకు ఎం బుక్లో పాస్ ఆర్డర్ కానీ ఏం లేదు మేడం, దానికి పేమెంట్ అయినట్టు. ఏవయ్యా పాస్ ఆర్డర్ శివా? సరే మరి ఇంకా నువ్వే ఒప్పుకున్నావు. 12 నెక్స్ట్ కుమ్మరికుంట్ల డిఆర్పి అన్వేష్.
అన్నా అన్నా చాలా నాకు ఉండంటే నేను తీసుకోపోనా నాకు ఏమన్నా అయిపోయింది. 5 మంది హక్కుదారులకు కొత్త జాబ్ కార్డు ఇప్పించడం జరిగింది మేడం. మీటింగ్ కార్డు ఫోన్ చేస్తాను చెప్తాను ఛాన్స్ ఉంది. మేడం వచ్చినా డిమాండ్ తీసుకోవడం నువ్వు అడిగి పోతావా? రోజ్గార్ దివాస్ అనేది నిర్మించడం లేదు మేడం. నేను వచ్చిన ఇక్కడికి వచ్చిన పొద్దున్న వచ్చిన నేను జమ్మూన్లో కాదన్నా ఇటు ప్రోగ్రాంకా ఇటు వచ్చిన అని చెప్తాను నేను నిన్న ఫోన్ చేస్తానన్న ఇక్కడ నేను ఫోన్ అయితే తట్టలేదు వాళ్ళ ఫోన్ ఒకటే చేసుడు చేస్తాను 8 గంటల దాకా ఉంటాడు. 7 మంది హక్కుదారులు 14 రోజులు పనిచేయాలా సంతకం లేకుండానే 1667 రూపాయలు మెమరీ కార్డు నాకే ఉన్నది నీకు చెప్పని అందులో మొత్తం ఫుల్ అయినదన్న వేరే వర్క్ పట్టుకొచ్చి ఇవ్వండి ఇచ్చుంటే ఇయ్యవు. 3 మంది హక్కుదారులు ఏం ఫోటోలు తీస్తున్నావు? ఎగు మొక్కలకి సంబంధించి మేడం 12 మంది హక్కుదారులు 3000 మొక్కలు నాటుకున్నారు మేడం. పని ప్రదేశానికి వెళ్ళి చూడగా 239 మొక్కలు బతుకున్నాయి మేడం. 2761 మొక్కలు చనిపోయినాయి మేడం. 2000 మొక్కలు చనిపోయినాయి మేడం. ఎంఐ ట్యాంక్ మేడం 5 వరకు 5 వరకు నర్సరీకి సంబంధించి ఎటువంటి రికార్డ్ మెయింటైన్ చేయలేదు మేడం. ఎందుకయ్యా సెప్టెంబర్లో ఎందుకు చేస్తారు మీరు? వార్నింగ్ ఇస్తున్నాను, జాగ్రత్త. నెక్స్ట్ ఫైల్స్ ఉండాలి. మొత్తం 51 వర్కులు మేడం. 51 వర్కులకు సంబంధించి ఫైల్స్ ఉండాలి మేడం. 33 ఇచ్చారా? మిగతా ఎన్నో చెప్పకుండా 18 మేడం. సభ అయిపోయిన తర్వాత చూపించడం జరిగింది. గ్రామ సభ అయిపోయిన తర్వాత చేసినట్టు పనిచేసిన మాస్టర్ ఎందుకు కలదు మేడం. ఇంటి కూలికి సంబంధించిన ఆధార్ కొట్టివేసి 3 రోజులు అని వేయడం వలన 3 రోజులు పనిచేసినట్టు 771 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. పిఎస్ అండి ఎఫ్ఏ అరేంజ్ పేమెంట్స్ అంటే డబ్బులు ఇవ్వలేదని కాదు. కూలీ వాళ్ళు ఎవరు 1 రూపాయి కూడా నష్టపోకూడదు పని చేసినాక. నెక్స్ట్ ఈ నర్సరీ పని కానీ మేడం 2 మంది కూలీలు 14 రోజులు పని చేసినట్టు మాస్టర్ అందు కలదు మేడం. ఇట్టి కూలీలకు సంబంధించి హాజరు వేసి మొత్తం 10 దినాలు కలదు మేడం. 5 రోజులు వేయడం వలన 12 రోజులు పని చేసినట్టు లాస్ట్ డేస్ మేడం. ఈ పని చేసి నష్టపోయారు మేడం. పెనాల్టీ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు చూస్తాం? నెక్స్ట్ ఒక రోజు సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఉంది మేడం. ప్రస్తుతం ఫీల్డ్లో 169 మొక్కలు బతికి ఉన్నాయి మేడం. 131 మొక్క చనిపోవడం జరిగింది. 131 మొక్కల్ని రీప్లేస్ చేయించాం. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 4 వర్కేళ్ళకి 1100 మొక్కలు పెట్టినట్టు ఉంది మేడం. రికార్డ్ పరంగా పని ప్రదేశంలో 756 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 344 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం.
నుంచి మనకి ఎప్పు కంటే తక్కువ జరిగింది మేడం ఫీల్డ్లో. మెజర్మెంట్స్ తక్కువ వచ్చింది. అవును మేడం. ఏరియా మనసు లేదు మేడం, కరెక్ట్గా చూపించాను. 210 మీటర్స్ చేశాను మేడం, 210 మీటర్స్ చూపించాను. విడుతులోనే 2.5 మీటర్స్ యాక్సెప్ట్ చేస్తామని డీవియేషన్ రోడ్ సైడ్ ఎంత వచ్చింది డీవియేషన్? 4 మీటర్స్ తీసుకున్నా ఉంది సార్ అక్కడ ఉండదు 4 మీటర్స్. నో డిస్కషన్. ఎంత వచ్చింది డీవియేషన్? 31 రూపాయలు మేడం. ఇప్పుడే వేసాము. క్యాలిక్యులేషన్ ఎందుకు తప్పు చేస్తారు? 5 రూపాయలు మేడం. ఎందుకు చేస్తున్నారు? సెప్టెంబర్ అక్టోబర్ నెలలో నీరు పోసినట్లుగా పేమెంట్ చేయడం జరిగింది మేడం. 46,650 రూపాయలు మేడం అమౌంట్ వచ్చేసి. దీనికి సంబంధించి లాగ్ బుక్ అన్నది ఇవ్వలేదు మేడం, ఫొటోస్ అన్నది ఇవ్వలేదు మేడం. నిర్వహించట్లేదు మేడం. 28 గ్రాముల సో పీవీలో టోటల్గా అవి మెయింటైన్ లేదు మేడం. అబ్స్ట్రాక్ట్లో 28కి సంబంధించి లక్ష్మీ అను కూలి ఈమె మొత్తం 12 రోజులు పనులు చేసినట్లుగా మస్తు ఎందుకు కలదు, కానీ కూలికి సంబంధించి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. సంబంధిత కూలి పని చేసిన వాస్తవం అని తెలిపారు. నెక్స్ట్ 36 మేడం. రమేష్ అండ్ లక్ష్మి అని కూలీలు వీళ్ళు 12 రోజులు పనులు చేసినట్లుగా మస్టర్ ఎందుకు కలదు, కానీ కూలీలకు సంబంధించి వైట్నర్ ఉపయోగించినట్లుగా గుర్తించడం జరిగింది. సంబంధించి 12 రోజులు పనిచేసినట్లుంది మేడం, కానీ కూలికి సంబంధించి సంతకాలు తేడా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది మేడం. ఇటు సంతకాలం మరొక వారం మాస్టర్తో సరిచూడగా సంతకాలు తేడా ఉంది. రెండో అంశం ఏంటంటే వాళ్ళు పని చేసి ఉండాలి. సరే వీళ్ళు ఆటో ఇటో మ్యాట్ మీద ఆధారపడో ఏదో చేస్తే అది వాళ్ళ తప్పు, దానికి వార్నింగ్ ఇస్తాను, పెనాల్టీ వేస్తాను. పని జరగడం అన్నది ఇంపార్టెంట్ నాకు. మీరు అది రాయలేదు. జరిగే ప్రాసెస్ వైలేషన్లో రాస్తుంది మేడం. ఒకవేళ పని చేయలేదని కనుక మనకు ఎవిడెన్స్ ఉంటే ఏపీఎంలో అది చేస్తుంది. నేను అక్కడ ఎట్లాగో బుక్ చేస్తాను, ఇక్కడ వాళ్ళకి పెనాల్టీ వేస్తాను తప్పు చేస్తే. అది నేను అంటుంది, మీరు ఆ విషయం రాయాలి. ఇది తప్పు అన్నది పిఎస్కి నేను వార్నింగ్ ఇస్తున్నాను, కానీ నేను అట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడానికైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికైనా మీరు ఆ తర్వాత అంశం కూడా వేయడం వలన కూలి ఒకరోజు పనిచేసి నష్టపోవడం జరిగింది. సంబంధిత కూలి పనిచేసిన వాస్తవం అని తెలిపారు. రోజులు పనిచేసినట్లుంది, కానీ వీళ్ళు కూడా మాస్టర్ ముగించిన తర్వాత హాజరు వేసి పేమెంట్ చేయడం జరిగింది. సంబంధిత కూలీలు పనిచేసిన వాస్తవం అని తెలిపారు. అందరు ఫీల్డ్ అసిస్టెంట్స్కి అందరు సెక్రటరీకి వర్తిస్తుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కూడా సేమ్ వాస్తవం అని తెలిపారు. ట్యాంక్ బండ్ ప్లాంటేషన్ పనులకు సంబంధించి 681 మొక్కలు నాటినట్లుగా రికార్డు ఎందుకు కలదు మేడం. ప్రస్తుతం పని ప్రదేశంలో 264 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. మిగతా 417 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో ఎలాంటి మొక్కలు లేవు. రీప్లేస్మెంట్ చేయించాను, కాకపోతే రికవరీ మీరు కడతారో వాళ్ళు కడతారో మీకు ఇష్టం. 66 మేడం. పంచాయతీరాజ్ పనులకు సంబంధించిన రికార్డు తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు మేడం. ఇక్కడ క్యాటిల్ షెడ్ పనికి సంబంధించి నేమ్ బోర్డు పెట్టినట్లుగా 600 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ప్రస్తుతం పని ప్రదేశంలో నేమ్ బోర్డు లేదు. 6 వర్క్ ఐడీలో పనులు జరిగినట్లుగా